నా వందనాలు చెల్లిస్తున్నాను. నేను గత సంవత్సరంలో నా ఎడల దేవుడు చేసిన ఆశ్చర్యకార్యమును బట్టి సాక్ష్యం ఇవ్వడానికి మీ ముందున్నాను. ఒక 6 నెలలు గత సంవత్సరంలో మార్చిలో నా ప్రాజెక్ట్ అయిపోయిందని నా జాబ్ నుంచి నన్ను తీసేశారు. 6 నెలలుగా చాలా కష్టపడ్డాను, చాలా వేదన పడ్డాను. కానీ ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా నేను సెలెక్ట్ కాలేదు. కమ్యూనికేషన్ కూడా వీక్గా ఉందని చెప్పి చాలా రౌండ్స్లో ఫైనల్ రౌండ్స్కి వెళ్ళి కూడా రిజెక్ట్ అయి ఉన్నాను. నేను అదేవిధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ నెక్స్ట్ సండే పాస్టర్ గారి వాక్యం ద్వారా మీరు మాట్లాడలేకపోయినా కానీ దేవుడు మీతో మాట్లాడిస్తారు, మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు అని చెప్పి నాకు ఆ రోజు వాక్యంలో నాకు దేవుడు నాతో మాట్లాడినట్లు అనిపించింది. ఆ వీక్లోనే నేను ఒక వాకిన్కి వెళ్ళాను. ఫస్ట్ రౌండ్ అటెంప్ట్ చేసినప్పుడే కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పాను. ఇంకా అవుతుందో లేదో అనుకున్నప్పుడు సెకండ్ రౌండ్కి వెయిట్ చేయమన్నారు. సెకండ్ రౌండ్ ఆల్మోస్ట్ 20 minutes తీసుకున్నారు. అప్పుడు కూడా నేను మధ్యలో తడబడ్డాను, కానీ ఎలా చెప్పగలిగానో నాకు తెలీదు. వాళ్ళు సెలెక్టెడ్ అని చెప్పారు. నేను చదివిందంతా తెలుగు మీడియమే అండ్ కమ్యూనికేషన్ కూడా కొంచెం వీక్గా ఉండే. తర్వాత నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్లోను ఇంకా కొన్ని చూస్తూ నేను నేర్చుకున్నాను. ఫైనల్గా నేను సెలెక్ట్ అయిన కంపెనీ విప్రో. దేవుడు నా జీవితంలో చాలా గొప్ప కార్యం నెరవేర్చాడని నేను చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. గత సంవత్సర కాలంగా నేను ఈ సంఘానికి వస్తున్నాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను ఆత్మీయంగా చాలా బలపడ్డానని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.